డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పోస్ట్ చేయడం, రీల్స్ అప్లోడ్ చేయడం, లేదా యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనుకుంటున్నారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంకా చాలామంది యాడ్సా, వీడియోసా, రీల్సా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు మెయిన్లీ డిజిటల్ మార్కెటింగ్లో 6 మెయిన్ ఏరియాస్ ఉంటాయి. అవి ఏంటంటే క్లియర్గా చెప్తాను చూడండి. SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్లో టాప్లో రావడం సెర్చ్ చేసినప్పుడు. SMM సోషల్ మీడియా మార్కెటింగ్, లైక్ లింక్డ్ఇన్ పేజెస్ కానీ, ఫేస్బుక్ పేజెస్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ మేనేజ్ చేయడం. SEM సోషల్ ఇంజిన్ మార్కెటింగ్, పెయిడ్ యాడ్స్ చేయడం. కంటెంట్ మార్కెటింగ్, బ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ, రీల్స్ కానీ చేయడం. ఈమెయిల్ మార్కెటింగ్, ఆ తర్వాత అనలిటిక్స్, డేటాతో మెజర్ చేయడం. నో కోడింగ్, నో డిగ్రీ బ్యారియర్, రైట్ స్కిల్ ఈజ్ ఈక్వల్ టు రైట్ జాబ్. సో ఫ్రెషర్గా అయితే ఇప్పుడైతే 3 to 4 LPA దాకా అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఉన్నప్పుడు మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. మరి ఎందుకు లేటు? డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో DM అని కామెంట్ చేయండి. నేను మీకోసం అయితే ప్రాపర్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏ సర్టిఫికేషన్ చేయాలి, అసలు ఏ స్కిల్స్ కావాలనేది అదైతే మీకు సెండ్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ట్రీ ఆఫ్ కెరియర్స్ని ఫాలో చేయడం. థ్యాంక్ యూ.